హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అయితే నేను సింపుల్గా బటర్ నాన్ ఎలా చేసుకోవాలన్నది అయితే చూపిస్తున్నాను. బటర్ నాన్ అనేసరికి ఏదో హడావుడి అనుకోవటం కాకుండా ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. ముందైతే నేను ఇక్కడ కొంచెం బొంబాయి రవ్వ అలానే పంచదార కలిపేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల 2 కప్పుల మైదా పిండి, అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్, అలానే కొంచెం ఆయిల్ వేసేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. పెరుగు అనేది ఆప్షనల్ అండి. పెరుగు ఒకవేళ మీకు కావాలంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసేసుకోవచ్చు అందులోనే. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. జస్ట్ మనకి ఒక 10 మినిట్స్లో అయితే బటర్ నాన్ అనేది రెడీ అయిపోతుందండి. నేను అనుకోకుండా అప్పటికప్పుడు చేశాను, అందుకే వీడియో తీసేసి మీకు ఇక్కడ చూపించేద్దామని చెప్పి అయితే వీడియో షూట్ చేసేసాను అనమాట. నేను ఇక్కడ వచ్చేసి బటర్ నాన్తో కాంబినేషన్ నేను పన్నీర్ టిక్కా మసాలా చేసుకున్నానండి. అది నా ఛానల్లో ఉంది, వీడియో అనేది చూసేసి 2 కాంబినేషన్లో సూపర్గా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూసేయండి. చూడండి, పిండి అనేది ఈ రకంగా అయితే కలిపేసుకోవాలి. మనకి చిన్న బాల్ సైజు, ఇలా మనకి బాల్ సైజ్ ఉండలు తీసేసుకొని కొంచెం కొత్తిమీర అలానే బ్లాక్ జీరా అండి, కొంచెం వెల్లుల్లి తీసేసుకొని అయితే ఈ రకంగా బటర్ నాన్ షేప్లో అయితే చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ ప్యాన్కి కొంచెం వాటర్ అనేది పెట్టేసుకొని ఇలా అయితే చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఒక మంచి కాంబినేషన్ తోటి బటర్ నాన్ అయితే చేసేసుకున్నాను అనమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉంది ఏంటన్నది. అయితే నాకు ఇప్పుడు దాకైతే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉంది ఏంటన్నది అయితే మీ పిల్లలు కూడా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. చూడండి, అతుక్కోలేదన్నమాట. చూసండి, ఎంజాయ్ చేసేయండి. బటర్ నాన్ విత్ పన్నీర్ టిక్కా మసాలా కర్రీ.